ఈవిడికి 73 ఏళ్ళు. 76 సారీ 76 ఏళ్ళు. ఇప్పటికీ కాలక్షేపానికి ఒత్తులు చేస్తూ ఉంటారు. హాయ్ మామ. హాయ్ వ్యాస్. ఈరోజు వ్లాగ్లో మా మామగారి కాలక్షేపం ఎలా అవుతుందో రోజు అది చూపిస్తున్నాను. ఒత్తులు చేస్తూ ఉంటారు. పువ్వొత్తులు, కాడొత్తులు, కమలొత్తులు ఇలా 3 రకాలు చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు ఏంటి అవన్నీ ఈ బ్లాగ్లో చూపిస్తాను. మామ చెప్పు. గింజలు పత్తి ఉంటే శుభ్రంగా రోజు గింజలు తీసేసుకుని ఎండలో పెట్టుకుని పత్తిని నలకలు ఉంటాయి వేసుకుని ఇంకా పువ్వొత్తులు ఇలాగ పాలతో చేసుకుంటే బాగా నలుగుతాయి. దూదుగా నలపాలి, గట్టిగా నలపకూడదు. చేసుకుని దాన్ని శుభ్రంగా ఎండలో పెట్టుకుని ఆత్మకూరం వెళ్ళి వేసుకుని వందేసి లెక్కెట్టుకుని పెట్టుకుంటే ఎవరైనా అడిగితే ఇవ్వడానికి ఉంటుంది. లేకపోతే డబ్బాలో వేసుకోవచ్చు. పాడబ్బం ఆత్మకూరం వెళ్ళి వేసుకుంటాం. ఎన్ని చేయగలిగితే అన్నీ చేస్తుండొచ్చు. కానీ ఎండలో పెట్టుకుంటే చక్కగా ఇలాగా ఇప్పినట్టు పత్తి ఏది చూపెట్ట ఈ తీసిన పత్తి ఇలా విప్పుకుంటే ఎండలో పెట్టుకుంటే ఇలా విప్పి చక్క పువ్వులా ఉంటుంది. మనం నలుపుకోవడానికి అది బాగుంటుంది. కానీ గింజ ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తున్నావు నువ్వు ఇది? ఇంచుమించులో 10 ఏళ్ళ బట్టి చేస్తున్నాను. 10 ఏళ్ళ బట్టి. బేరానికంటే బేరం కాదు, ఉడికే పట్టుకెళ్ళకూడదని ఎవరైనా తెస్తే అంత పెట్టేసి ఎవరికి ఎన్ని కావాలంటే అని ఇస్తూ ఉంటాను. అది కమల ఒత్తులు ఇంట్లో మా కోడళ్ళకి మనవరాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సహస్ర కమలాలు కమల ఒత్తులు నిత్యం ఒత్తి వెలిగించుకునే వాళ్ళు సంవత్సరం వెలిగించుకునేలాగా చేసుకుని దానికి ఉద్యాపనలు అవి చేసుకోవచ్చు. కమల ఒత్తు అంటే చేస్తారు. కానీ బీజుతో చేస్తే నాకు నడపడదు, పాలతో చేసుకుంటాను. వాసన రాకుండా హారతి కర్పూరం బిళ్ళ వేస్తాం. బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టేసుకుని అది చేసుకుంటే బాగుంటుంది. ఇవి కమల ఒత్తులా ఉంటుంది. కమల ఒత్తులే కాదు, మామూలు పువ్వొత్తులే కాదు, కాడ ఒత్తులే కాదు, ఎన్నేళ్ళైనా ఉంటాయి. ఇవా కమల ఒత్తులు? కమల ఒత్తులు ఎలా చేయాలో చెప్తాను. చూసారా, ఇవి కమల ఒత్తులు. అవ్వట్లే. ఇదిగోండి, ఇది కమల ఒత్తి. ఎలా చేస్తుంది మా మామ అవన్నీ చూపిస్తోంది. పువ్వొత్తి ఎలా చేయాలి చెప్పు. పువ్వొత్తి ఇలా పత్తి తీసుకుని ఇలా మడిచి మడవాలి. ఓకే. అడుగుని ఎక్కువ పెట్టుకుంటే నూనె బాగా లాగుతుంది. కుందులోను బాగా కుందిని బట్టి మనం ఒత్తి చేసుకున్నామంటే చాడేసి వెలుగుకుని పైన కాడ కూడా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నూనె ఎక్కువ పడుతుంది, అందులో బుల్లి చేసుకుంటారు. కానీ దేవుడి దగ్గర అందం రాదు ఆ బుల్లి. నాకు మా కోడళ్ళకి ఇలాగే ఇష్టం. అందులో మా పెద్ద కోడలకి మరీ ఇష్టం. ఇలాగే చేస్తుంటాను. ఇదే అలవాటు అయిపోయింది. పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ఇలాగే పట్టుకెళ్తారు. బాగా చేస్తున్నారని మా అమ్మగారు మాకు ఇలాగే కావాలి అని పట్టుకెళ్ళేవారు. మనకి ఆడివాళ్ళు లేరు. ఖాళీని బట్టి టైంని బట్టి నాకు పనే ఉండదు. మా కోడలు చేసుకుంటుంది. ఎవరో చెయ్యాలంటే నేను చేస్తాను, లేటే లేదు. ఖాళీగా ఉండి ఇంట్లో ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాను. నాకు అసలు చేత కాదు. కాకపోతే రాజీనగర్లో ఉండేవాళ్ళు మా కోడలు వాళ్ళు. అక్కడ వాళ్ళు అలా కాదని మా అమ్మగారు ఇలా చేయండి మేము పట్టుకెళ్తామని వాళ్ళు గొడవ పెట్టేసి మొత్తానికి నేర్చుకున్నాను. కమల ఒత్తికి ఇలాగ కాడలా తీసి నాకు ఇలాగే చదువుతాను కమ్మలొత్తు. అందుకని ఇలాగే చేస్తాను. చాలామంది ఇలా మడిచి చేస్తారు, అదంటే నాకు నచ్చదు. బొడ్డులాగా ఇంత పువ్వులా వచ్చేస్తుంది. ఇలాగ పోతలు తీసి ఉంచుకున్నాను నేను. ఇలా పోతలా తీసుకుని మూడు వెయ్యాలా? 3 కాదు చెప్తాను, 13 వెయ్యాలి. 13 వెయ్యాలి. 3, 4, 5, 6 ఇవి 6 అనుకోండి. 12 ఇలా మడిచేస్తాను. 12 అయితే ఇంకో పోత వేస్తాను. చేసి ఉంచుకున్నాను.
మ్మ్. మీకు 13 అయ్యాయి ఇక్కడికి. మ్మ్. వీటిని ఏం చేయాలంటే ఇలాగ చిన్నగా తెంపి ఇలా పువ్వులా మడిచి దీనికి దూది అంటించి కాడగా చెయ్యాలి. మ్మ్. ఇలాగా మ్మ్. ఇలాగా 13 మడిచాక ఇలా చిన్నవి చేసి ఇలా పువ్వులా చెయ్యాలి. చేసి దానికి మళ్ళీ కాడ. కాడలా చెయ్యాలి. కాడలా చేస్తే మనకి 13 పోతలు అంటే మడిస్తే 8 కమ్మలం అవుతుంది అది అక్కడికి. అందుకని 13 పోతలు అంటే 26 మొత్తం. 26 ఇలా చేసుకుని ఇలా తెంపి వీటికి ఏమైనా రూల్స్ ఉంటాయా? ఈరోజే చేయాలి? నిత్యం చేసే వాళ్ళకైతే రూల్స్ ఏం లేదు. ఆదివారం సోమవారం కూడా చేసుకోవచ్చు. మ్మ్. కానీ పత్తి పెడతీయకూడదు. పెడితే చిన్న పత్తి చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఏడాదికో 6 నెలకో చేసుకునే వాళ్ళకైతే సోమవారం ఆదివారం ముట్టుకోకూడదు మ్మ్. పత్తి. నిత్యం చేసుకుంటాం కాబట్టి మ్మ్. పూర్వం 40 ఏళ్ళ కింద ముసళ్ళు చెప్పారు అలా. నిత్యం చేసుకునే వాళ్ళకి తప్పు లేదమ్మా, చేసుకోవచ్చు. మ్మ్. విడతీసి ఉంచుకోండి, పత్తిని తీసుకుని విడతీసి ఉంచుకుని పత్తి చేసుకోవచ్చు. మ్మ్. కానీ ఎప్పుడైనా చేసేవాళ్ళకి పనికిరాదు మ్మ్. అని. అందుకని విడతీసి ఉంచుకుంటాను నేను పత్తి అంటాను. తీసి శుభ్రంగా ఎండలో వేసుకుని పువ్వులాగా దాన్ని ఇలాగా ఎగిరిపోయేలాగా చేసుకుంటే ఇలా నడపడానికి బాగుంటుంది. మ్మ్. నేను ఈ కమ్మల ఒత్తి నాకు అసలు చేతనయ్యేది కాదు. పట్టడానికని పుస్తకంలో చూసుకుని దీపదానం పుస్తకంలో ఉంటుంది ఎలా చేయాలన్నది. మ్మ్. అప్పుడు నేర్చుకున్నాను. దీపదానం బుక్లో చూసి కమలవత్తి నేర్చుకున్నాం. నోముల పుస్తకంలో దీపదానం ఉంటుంది నోము. మ్మ్. అందులో ఎలా చేయాలనేది చెప్తాడు కమ్మలవత్తి. మ్మ్. ఆ నోము పట్టడానికని నేను నేర్చుకుని మ్మ్. చేయటం మొదటి ఇందులో ఇలాగ 8 ఒత్తులు చేసి ఇలా కలపాలి. కమలవత్తి కమలం 8. 4, 5, 6, 7, 8. ఈ 8 ఒత్తులు కడితే కమలం అవుతారు. దీని దగ్గరగా ఇలాగ దగ్గరగా అవుతుంది కాబట్టి చాలామంది వీపుతో చేస్తారండి. చేస్తే నాకు నలిపినట్టు ఉండదు, దగ్గరగా రాదు పువ్వులాగా. మ్మ్. అందుకే పాలతోటే చేసుకొని శుభ్రంగా ఎండబెట్టుకుంటాను. మ్మ్. మీకు తెలుస్తుందని కొంచెం లావుగా చేశాను, సన్నంగా చేసుకోవచ్చు. ఇలా కమ్మలం ఇలా విప్పుతుంది అనమాట. మ్మ్. నేను సహస్రకమలాలు చేసుకుని సహస్రకమలాలు నోము చేసుకున్నాను. సహస్రకమలాలు నువ్వే చేసుకుని నోము చేసుకున్నావు. ఇలా నేను మా అమ్మ చేసి పెట్టింది. మా కోడలికి నేనే చేశాను. మా పెద్ద కోడలికి. మ్మ్. 3వ కోడలికి నేనే చేశాను. మ్మ్. పువ్వొత్తు కమలవత్తులు చూసారు కదా, ఇప్పుడు కాడొత్తులు అనమాట. ఇలాగా చెయ్యాలి. ఎలా చెయ్యాలంటే ఇవి కాడొత్తులు. అవి 100. ఇవి 100 కట్ట. కట్ట అలా 100 చేసి 10 కట్టలు కడితే ఓ పెద్ద కట్ట కట్టేస్తూ ఉంటాం. 365 ఒత్తులు అవుతాయి. 1000 అవుతాయి అక్కడికి. 1000 10 కట్టలు వేస్తే 1000. 10 కట్టలు వేస్తే 1000. ఇలా పొడిగా తీసి ఇవే 365 ఒత్తులు. ఇగో ఇలా 3 కోతలు పోసుకుంటే దీన్ని మారేడుదళ ఉంటారు. ఈ ఒత్తిని మారేడుదళం. 3 పోచలు ఉన్నవి మారేడుదళం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ నా చేత కదా రకాలన్నీ మ్మ్. ఇలా తీసుకోవాలి. లావుగా కావాలంటే లావుగా తీసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా తీసుకోవచ్చు. మన ఒత్తిని బట్టి, మన ఇష్టాన్ని బట్టి. ఇక ఈ 3 పోతలు పోసి ఇలా నలిపేయాలి. మారేడుదళం. ఇక ఇలా వస్తాయి. ఇక దాన్ని అలా 100 ఒత్తులు చేసి ఇలా కట్టాలి. ఓకే. ఈ 100 ఒత్తులు కట్ట 10 కట్టలు వేస్తే ఇలా పెద్ద కట్ట అవుతుంది. 1000 ఒత్తులు. ఇది 1000 ఒత్తులు. కార్తీక పుణ్యానికి, శివరాత్రికి, పెద్ద పండుగ నాడు 360 ఒత్తులు వెలిగించుకోవాలనుకుంటే ఇవేమో ఇలాంటివి 4 కట్టలు పెట్టుకుంటారు.
4 కట్టలు పెట్టి లేకపోతే బెడ తీసుకుని ఓపుకుంటే 364 ఓ కట్టలో తీసి 64 ఒత్తులు కలుపుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే మేము అయితే 4 కట్టలు పెట్టేస్తాం. పెట్టేసుకుంటే దీన్ని వెలిగించుకోవచ్చు. 360 ఒత్తుల కింద మేము మునికాట్లు నోము పెడతాం. నేను మా పెద్ద కోడలు పడితే ఏం చేసి కార్తీపుణ్యానికి పెద్ద పండుగ నాడు ఉపవాసం ఉన్నాం కాబట్టి శివరాత్రికి వెలిగిస్తాం. పెద్ద పండుగ నాడు కట్ట శివరాత్రికి 2 కట్టలు వెలిగించుకుంటాం. ఏంటంటే అవి 4 ఇవి 4 8 కట్టలు అవుతాయి. కార్తీపుణ్యానికి అయితే 4 వేసుకుని వెలిగించుకుంటాం. ఏంటి ఏవి 4 ఇలాంటివి 4 ఒత్తులు 4 అంటే 325వి. అంటే ఓపిక ఉంటే 4 కట్టలు 65 తీసేసుకోవచ్చు, లేకపోతే 4 కట్టలు వెలిగించేసుకోవచ్చు. ఇదైతే కార్తీపుణ్యానికి. శివరాత్రికి అయితే పెద్ద పండుగ నాడు మేము ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇలాంటివి 4 ఇంకో 4 తీసి 3 గంటలతో 3 సంవత్సరాలు 3 సార్లు వెలిగించాలి. కార్తీపుణ్యమి పెద్ద పండుగ శివరాత్రికి 8 వెలిగించేస్తారు. అంటే సంక్రాంతి దీని శివరాత్రిది కలిపి వెలిగించేస్తారు. ఇవి 4 ఇలా వెలిగించేస్తారు. ఉపవాసం ఉండి రాత్రి వెలిగించుకోవాలి. రాత్రి అక్కడ పొద్దున్న వెలిగించేసుకోవచ్చు. కార్తీక అక్కడ వెలిగించేసుకుని అవి ఉత్తమం అయిపోయాక కార్తీక తాగేస్తాం. తులసికోట దగ్గర పద్మం పెట్టుకుని విఘ్నేశ్వరికి దీపం పెట్టి విఘ్నేశ్వరికి పెట్టుకుని విఘ్నేశ్వరి పూజ చేసుకుని మునికాట్లు కూడా వెలిగించుకుని కేశవనారాయణ అనుకుని చేసుకునే వాళ్ళు లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి చేసుకుంటారు. వచ్చి వాడని బట్టి వాళ్ళ దీన్ని బట్టి అదన్నమాట. తులసికోట దగ్గర పక్కన పెట్టుకుని ఉన్నాయి. కానీ ఇందులోనూ నాకు చేత కాదు. ఈ కమలవత్తులు ఏం చేయాలంటే నోము ఉంటుంది పుస్తకంలో. కమలవత్తులు నోము అని కమలవత్తులు నోము అది ఏం చేయాలంటే ఈరోజు శివరాత్రి నాడు పట్టి రోజు శివరాత్రి దాకా ఒక ఒత్తి తప్పుని వెలిగించుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోగలిగితే విష్ణు అష్టోత్తరం చదువుకుని లక్ష్మీదేవికి మామూలుగా ఏది ఉంటే అది నైవేద్యం పెట్టచ్చు. తలకి స్నానమే పునిస్తున్నారు స్నానమే చేయాలని నిత్యం ఏం లేదు. పసుపు చదువుకుని చేసుకోవచ్చు. కమలవత్తుల నోముకి అయితే కమలవత్తులు నిత్యం కమలవత్తుల నోముకి ఏడాది వెలిగించాలి. ఏడాది వెలిగించాలి. సహస్ర కమలాలు అయితే 1,00,000 ఒత్తులు నావులాగా బయటకు వెళ్ళి పోయాక 1100 సహస్ర కమలాలు. పళ్ళు ఆవునేది వేసి బ్రాహ్మణుడు చదువుతాడు. కలసం పెట్టి మండపం వేసి అన్ని పూజ చేయించి ఆ ఒత్తులు నుంచి కథ చదువుతాడు. 1,00,000 ఒత్తులు కదే చదువుతాడు. మరి ముట్టి దోషాలు 1,00,000 ఒత్తులు చేసుకోలేని వాళ్ళు సహస్ర కమలాలు చేసుకుంటున్నారు. అందుకని ఆ దోషం పోవడానికని నలుగురిని పిలుచుకుని గురాప్రేసరికో పెళ్ళి అయినప్పుడు నలుగురు ఉంటారు కాబట్టి లేదు మన ఓపు ఉంటే నలుగురిని పిలుచుకుని మనం చేసుకోవచ్చు. సహస్ర కమలాలు మనం 1,00,000 ఒత్తులు చేసుకోలేని వాళ్ళు చేసుకునే వాళ్ళు అయితే 1,00,000 ఒత్తుల నోములో కూడా అది వెలిగించుకోవచ్చు, తప్పులేదు. అది అన్నమాట. దాన్ని సహస్ర కమలాలకి అయితే 5 ఒత్తులు ఇలా చేసుకుని కట్టుకోవాలి. కట్టుకుంటే సహస్ర కమలాలకి మనకి బయట వెళ్ళిపోయాక 1,00,000 ఒత్తుల నోము ఎప్పుడు మనం చేసుకుని టైం వస్తుందో అప్పుడు అది చేసుకోలేని వాడు ఇది చేసుకుంటారు. అది చేసుకుని ఓపుకున్నప్పుడు అప్పుడే ఇవి కూడా వెలిగించుకోవచ్చు. ఇలా నేతిలో వెలిగించుకుని పళ్ళలో పెట్టుకుంటామే 5 వేసి కట్టుకుని. అదే 1,00,000 ఒత్తులు అంటే ఇలాంటివి 1,00,000 అంటే 1000 కట్ట వేయాలి. వేసి నేతిలోను బ్రాహ్మణుడు చదువుతాడని చక్కగాను దానికి పెద్ద తట్టంగం చాలా ఉంటుంది. 1,00,000 ఒత్తులు అంటే ఆ కాడొత్తులు 100 ఒక కట్ట 1000 వెలిగించాలి. అది కూడా 11,000 లక్ష అంటే 100 కట్ట కావాలి. ఇలాంటి 100 కట్టలు నేతిలో తొలినాడు నానబెట్టుకోవాలి. మొన్నాడు గోదర్శనాలు వచ్చేసి దానికి చాలా బ్రాహ్మణ చదువుతారు చాలా ఉంటుంది. 108 సార్లు పళ్ళు నూకోవాలి, 108 సార్లు స్నానం చేయాలి, 108 సార్లు పసుపు రాసుకోవాలి. ఈ సహస్రంగా నువ్వు చేసుకున్నావా నోము? నేను చేసుకోలేదు. ఇది 1,00,000 తొడుకులు ఇది వరకైతే 1000. తాత రిటైర్మెంట్ అయితే సదా పడ్డాను చేసుకుందామని. నేను చేసుకోలేదు. రావడంతో గొడవ పెట్టాను నేను చేస్తాను అని. నేను చేసుకోవాలన్నాను. నేను చేసుకోలేదు. మీరు పెద్ద సహస్ర కమలాలు చేసుకున్నావా? అందుకే సహస్ర కమలాలు చేసేసుకున్నాను. సహస్ర కమలాలు ఎక్కడంటే మా తమ్ముడు కొడుకు ఇల్లు కట్టుకుని గురాప్రేసలో
మా తమ్ముడు అనుకున్నాడు మా అక్క చేత సహస్రకమలాలు చేయిస్తానని. అది వాళ్ళ అమ్మ నా వాడు కలిసి అత్త నువ్వు చేసేసుకొని నేను చేయిస్తాను అని చెప్పని బొత్తులు నావేనో చెయ్యిని ఉన్నవాడు పెట్టుకుని చేయించాడు. మా నాన్న అన్నాడు కదా నేను చేయిస్తాను అనుకుని. అదే అది దానికి కూడా దానాలు అన్ని దానాలు ఉంటాయి. అన్ని దానాలు ఇచ్చుకోవాలి దానికి కూడాను. అదే దీనికి కూడాను. బాగుంది మామ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పు. మామూలు కదా చక్కగా అన్ని తీసుకుంది. మా మనవరాలు వీడియో చూసి అందరూ కూడా లైక్ చేసి దానికి సబ్స్క్రైబ్ చేయండి. అను. నాకు పూర్తిగా అన్ని చాలా కాదు మా మనవరాలు చెయ్యండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.